డ్రెస్ రిమూవ్ చేయడానికి వాడుతున్నాం. ఏంటి అది 16 ఏళ్ళ పిల్లవాడైనా సరే సెక్స్ కాదు, ఎందుకంటే వాడు డైలీ అలాంటి వీడియోసే చూస్తూ ఉంటాడు. స్టెప్ బ్రదర్, స్టెప్ సిస్టర్, బాబీ, దేవర్ అంటూ ఇలాంటి వీడియోస్ వాడు ప్రపంచం మొత్తం ఏఐని డిఫరెంట్ పనులకు వాడుతుంటే, కానీ మనం మాత్రం సోషల్ మీడియాలో ఆడపిల్లల డ్రెస్ రిమూవ్ చేయడానికి వాడుతున్నాం. నమ్మడం లేదా? ఇది చూడండి. ఇది కేవలం ఏ ఒక్క పర్సన్ చేస్తుంది కాదు, మన యూత్ ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక పార్ట్ టైం గా ఈ పని చేస్తున్నారు. ఈసారి ఈ ఫోటోని ఎక్కడ కలెక్ట్ చేశారు అని చూస్తే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నారు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ అంటేనే ఒక సాఫ్ట్ పోర్న్ హబ్ లా మారింది. దానివల్ల మన ఇండియన్ యూత్ ఎటుపోతుందో తెలుసుకుందాం. తప్పు అబ్బాయిలదా లేదా అమ్మాయిలదా లేదా ఆల్గారిథందా అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుతున్నాం. ఆల్రెడీ ఇండియన్ మెన్ చాలా పెద్ద డిప్రెషన్ లో ఉన్నారు. ప్రతి నిమిషం బాధ్యతలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఏదో టెన్షన్. అమ్మ లేదా నాన్న వాళ్ళెవరూ కాదు అంటే ఈఎంఐలు, అప్పులు, వాటి నుంచి ప్రతి నిమిషం ఏదో ఒక ఆలోచనతో ఉండే మెన్ కి వీటన్నిటి నుంచి కొంచెం గ్యాప్ తీసుకుందామని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే డిజిటల్ సాఫ్ట్ పోర్న్, న్యూడిటీ, సెక్షువాలిటీ సజెస్టెడ్ రీల్స్, కామెడీ పేరుతో డబుల్ మీనింగ్ జోక్స్ తో నిండిపోయింది మన ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఫీడ్. ఇవాళ టైంలో వీక్ ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ లో హీరోయిన్ల డ్రెస్ వేసుకొని డాన్సులు. ఆ డ్రెస్ అయినా ప్రాపర్ గా ఉందా అంటే లేదు. ఎందుకంటే మిలియన్స్ లో వ్యూస్, లక్షల లైక్స్ ఇలా వస్తుంటే మరి మంచి కంటెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? బ్రెయిన్ కి స్ట్రెస్ ఫ్రీ. చూసే వాళ్ళు ఏమనుకుంటే ఏంటి, అది 16 ఏళ్ళ పిల్లవాడైనా సరే వీళ్ళకి ఏం ఫరక్ పడదు. పర్టికులర్ గా ఒక యాంగిల్ లో కెమెరా, చిన్న డ్రెస్సులతో ఫుల్ వైరల్ కంటెంట్ అండ్ అలా 2 years లో సెటిల్ లక్షల్లో సంపాదన, లైఫ్ సెటిల్. కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి కార్పొరేట్ జాబ్ చేస్తే మగాడికి సంపాదన కన్నా వీళ్ళ సంపాదన ఎక్కువ. ట్విస్ట్ ఏంటంటే ఆల్గరిథం కూడా ఇలాంటి వీడియోస్ ఒకటి చూస్తే చాలు, ఇలాంటి వీడియోస్ చాలా అగ్రెసివ్ గా పుష్ చేస్తుంది. నెక్స్ట్ 15 నుంచి 30 నిమిషాలు ఇలాంటి వీడియోస్ రికమెండ్ అవుతాయి. ఒక 20-25 years అబ్బాయి సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యి టైం అంతా స్క్రోలింగ్, కమెంట్ సెక్షన్ లో ఉండేవాడికి తెలుసు లైఫ్ ని డే బై డే ఆ అబ్బాయి వాడి జీవితాన్ని చేతులతో పాటు చేసుకుంటున్నాడని. ఇవన్నీ చూసిన వాడికి సెక్షువల్ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ని ఓవర్కమ్ చేయడానికి అమ్మాయిలకి సెక్షువల్ మెసేజ్లు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇవన్నీ కరెక్ట్ అని కొంతమంది ఇంటెలెక్చువల్స్, బాగా తెలివైన వాళ్ళు కూడా, ఆండ్రూ టేడ్ లాంటి వాడు, వీళ్ళ సపోర్ట్ చేస్తుంటారు. బాబు నువ్వు చేస్తున్న కరెక్టే, ఇంకా ఇలాంటి పనులు చెయ్యి అంటూ ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ చూసిన అబ్బాయికి ఇది వాడి జన్మ హక్కులా ఫీల్ అయ్యి ఇంకా బోర్డర్ క్రాస్ చేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఈ అమ్మాయిని వల్గర్ కామెంట్స్ అండ్ బాడీ ప్రైవేట్ పార్ట్స్ గురించి సెక్షువల్ మెసేజ్ తో డే కంప్లీట్ చేస్తాడు. వాళ్ళందరి బ్రెయిన్స్ లో రియాలిటీకి దీనికి ఏం సంబంధం లేదు, కానీ వాటన్నిటికంటే డేంజర్ పోనోగ్రఫీ. మన దేశంలో ఎంతలా ఫ్రీ స్పేస్ పెరిగిపోయింది అంటే ఎప్పుడు పడితే ఎప్పుడు ఫ్రీగా పాన్ చూస్తారు. వెబ్సైట్స్ బ్యాన్ అయినా VPN ఆన్ చేసి మరీ చూస్తారు. ఇప్పుడు ఇంకా షార్ట్ కట్ గా ఆల్మోస్ట్ అలాంటి కంటెంట్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో దొరుకుతుంది. వెబ్సైట్స్ కి తెలుసు కంటెంట్ సెక్షువల్ కంటెంట్ అని, కానీ ఫ్రీగా అప్లోడ్ అవుతాయి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఆర్ రీల్స్ కి ఎంగేజ్మెంట్ ఎక్కువ. ఒక 5 to 10 years బ్యాక్ ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో 70% పబ్లిక్ 10 years ఏజ్ నుంచే పోన్ చూడటం స్టార్ట్ చేస్తున్నారు అని తేలింది. ఇది లాక్డౌన్ కు ముందు. ఇప్పుడు ఆలోచించండి ఆ పర్సంటేజ్ ఎంత పెరిగి ఉంటుందో. ఆల్మోస్ట్ గా 10 మందిలో 6 పాన్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. సెక్స్ అండ్ ఫిజికల్ ఇంటిమెన్సీ గురించి వాళ్ళ బ్రెయిన్స్ లో ఏ రేంజ్ లో ఆలోచనలు ఉన్నాయో అది డేంజర్. రెగ్యులర్ గా పాన్ చూసే వీడియోస్ లో గంటల కొద్దీ సెక్స్ అండ్ సెక్స్ పొజిషన్, వైలెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ ఒక సెట్ లో పర్ఫామ్ చేస్తారు. కానీ రియాలిటీలో చూసే వారికి అది ఒక రెగ్యులర్ సెక్స్ కాదు. ఎందుకంటే వాడు డైలీ అలాంటి వీడియోసే చూస్తూ ఉంటాడు. రియాలిటీకి అది నిజం కాదని వాడికి తెలిసినా దాన్ని పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాడి డైలీ లైఫ్ లో థింగ్స్ అన్ని చేంజ్ అవుతాయి. ఎందుకంటే స్టెప్ బ్రదర్, స్టెప్ సిస్టర్, బాబీ, దేవర్ అంటూ ఇలాంటి వీడియోస్ వాడి బ్రెయిన్ అండ్ మొబైల్లో గట్టిగా సేవ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి. ఇవాళ జనరేషన్ లో ఒక పిల్లవాడి దగ్గర ఫోన్ ఉందంటే ఆలోచించండి, స్లోగా ఇలాంటి కంటెంట్ సైడ్ వెళ్ళడం ఎంత ఈజీయో. ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది క్రియేటర్స్ సాఫ్ట్ పోర్న్ కేటగిరీలోకి వస్తున్నారు. ఇలాంటి రీల్స్ పోస్ట్ చేస్తారు. వాళ్ళకి తెలుసు ఇలాంటి కంటెంట్ చిన్న పిల్లలు కూడా చూస్తారని, కానీ ఇలాంటి వీడియోస్ చూసి ఏం చేస్తారు? డబ్బులు సంపాదిస్తారా? నేను ఈ వీడియో కోసం రీసెర్చ్ చేస్తూ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్ లో మంత్లీ 399 రూపీస్ సబ్స్క్రిప్షన్ కట్టి మరి సెక్షువాలిటీ ఫొటోస్, వీడియోస్ చూస్తున్న వారు 100-200 మంది కాదు, అక్షరాల 800 మందిని చూశాను. ఆల్మోస్ట్ గా ఆ ఇన్ఫ్లుయెన్సర్ కి 3 లక్షల రూపాయలు వస్తాయి. ఏది జస్ట్ సబ్స్క్రిప్షన్స్ మీదే. ఇలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు. అండ్ మోర్ ఓవర్
వాళ్ళ కమెంట్ సెక్షన్ అన్ని ఎన్ని సెక్షువల్ కమెంట్స్ ఉంటాయంటే ఒక్కో ప్రైవేట్ వాటికి ఒక్కొక్క మీనింగ్ వచ్చేలా ఉంటాయి ఆ కమెంట్స్. ఇంకా రియాలిటీ షోస్ అంటారా, వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. డబుల్ మీనింగ్ డైలాగ్స్, బాడీ షేమింగ్, న్యూడిటీ, సాఫ్ట్ పోర్న్ ఇలాంటివి అన్ని కలిపి ఒక మైనారిటీ పిల్లవాడి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. రైట్ వే ఏదో చెప్పాల్సిన ఇన్ఫ్లుయెన్సర్స్, ఆర్టిస్టులే ఇలాంటి వీడియోస్ చేస్తుంటే మనం మాత్రం ఏం చేస్తాం? ఇప్పుడు ఆ కమెంట్స్ లో అబ్బాయిలు లాక్డౌన్ లో 10 to 12 years వయసు ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఆ అబ్బాయిలకి 16 to 18 years వచ్చేసాయి. స్కూలింగ్ అయిపోయి కాలేజ్కి వెళ్తున్నారు. ఎవరైనా అమ్మాయితో మాట్లాడాలని కనిపిస్తే చాలు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, మన చుట్టాలు, TV9 లాగా చూసే ఆంటీస్ అదేదో పెద్ద పాపంలో చెవులు కొరికేసుకుంటారు. చిన్నప్పటి నుంచి మనకు నేర్పించింది ఒకటే, అదర్ జెండర్ తో మాట్లాడొద్దు, అలా మాట్లాడితే తప్పు అని. స్కూల్, కాలేజ్ లేదా మన స్ట్రీట్ లో వెళ్లే వాళ్ళు కానీ అన్నా చెల్లి అని పిలిస్తే పర్వాలా, అదే మేము ఫ్రెండ్స్ అంటే ప్రపంచంలో అది పెద్ద తప్పులా చూస్తారు. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఇలాంటి వీడియోస్ అండ్ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల అదే తప్పు రిపీట్ చేస్తారేమో అని భయం మన ఫ్యామిలీ మెంబర్స్ కి. దానివల్ల అదర్ జెండర్ తో ఎలా మాట్లాడాలో తెలియదు. మేల్ ఫిమేల్ ఫ్రెండ్షిప్ ఎలవలేదు మన సొసైటీలో. దీనివల్ల మన సొసైటీలో కొంతమంది క్రీపీగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇది కాకుండా ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ అంటే తెలిసిందే. రీప్రొడక్షన్ అంటే ఇంట్లో చదువుకొని రండి అని చెప్పి ఎంతోమంది టీచర్స్ చెప్పే ఉంటారు. మ్యారేజ్కి ముందు సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేయటం అంటే ఇలాంటి అఫైర్స్ అండ్ రూమర్స్ వల్ల ఎన్నో పెళ్లిలు ఆగిపోయాయి. రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళ సంగతి అయితే నెక్స్ట్ లెవెల్. వాళ్ళ లైఫ్ ని వాళ్ళు కాపాడుకోవాలి. అందరూ అలాగే ఉంటారు అని చెప్పలేం. సైలెంట్ గా ఓఏకి వెళ్ళటం, థియేటర్ కార్నర్ సీట్స్ బుక్ చేసుకున్నారు. ఇలాంటి వాటి వల్ల ఇండియన్ మెన్ కి ఇంటిమేసీ గురించి తెలియకపోవడం, ఏజ్ పెరిగే కొద్దీ టెస్టోస్టెరాన్ లెవెల్ పెరిగి ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇలా బయటపడుతూ ఉంటాయి. ఆన్లైన్ ఆర్ ఫేక్ ప్రొఫైల్ పెట్టి సెక్షువల్ కమెంట్స్, న్యూడిటీ పోస్ట్ అండ్ పార్న్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు. చేసేవాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే అవన్నీ ఆపేసి దయచేసి మీ గోల్ ఏంటో, మీ స్కిల్ ఏంటో తెలుసుకోండి. మీనింగ్ఫుల్ రిలేషన్స్ ని వెతుక్కోండి. లైఫ్ పర్పస్ వెతికి దాని మీద ఫోకస్ చేయండి. మీ ఎనర్జీని రైట్ కాజ్ కోసం వాడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో మీ అందరూ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.